దేవాది దేవునికి స్తుతి కలుగునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయము 42వ వచనంలో కనుక గమనించినట్లయితే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే మరియ గురించి సాక్ష్యాన్ని పలుకుతున్నాడు. మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నది. ఏమిటి ఉత్తమమైనది దేవుని దృష్టిలో అంటే, దేవుని పాదముల యొద్ద వినడము, దేవుని ద్వారా పలికే ఆ మాటలను ఆలకించి దాని ప్రకారముగా విధేయత కలిగి జీవించడమే ఉత్తమమైనదిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అది ఆ విధంగా చేస్తున్నట్లయితే అది ఎన్నడూ కూడా ఆమె నుండి తీసివేయబడదని ఆయన సెలవిస్తున్నాడు. ఈ లోకంలో ఉత్తమమైనది ఏది కూడా లేదు. దేవుని పాదముల యొద్ద నీవు నేను కూడా తగ్గించుకొని ఆయన ద్వారా పలకబడుతున్నటువంటి ఆ మాటలకు, ఆయన వాక్కులకు, ఆ వాక్యంలో జీవం ఉంది, ఆత్మ ఉంది. ఆ వాక్యమే నిన్ను నన్ను కూడా నిరంతరము జీవింప చేస్తుంది. కాబట్టి అటువంటి మాటలను వినడానికి యేసయ్య పాదములతో కూర్చుని ఆయనతో సహవాసం చేయడము, ఆయన సన్నిధిలో నిలిచి ఉండము, అది ఉత్తమముగా ఎంచబడ్డంది. మరియ దాన్ని ఏర్పరచుకుంది. నీవు నేను కూడా అటువంటి స్థితిలోనే ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అది మన యొద్ద నుండి ఎన్నడూ కూడా తీసివేయబడదు. కాబట్టి అటువంటి కృపను ప్రభు నీకు నాకు అనుగ్రహించి సహాయము చేయునుగాక. ఆమేన్.